హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ అమ్మ చేతి వంట ఛానల్. మనం ఈరోజు సేమియా ఉప్మా చేసుకుందామండి. సేమియా ఉప్మా చాలా 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా ఉందో. ముందుగా మనం దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఆనియన్, ఆలు, పచ్చిమిర్చి, టమాటో వేసుకుందామండి. ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కొంచెం గోలగానే సేమియా ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం గోలగానే శనగపప్పు వేసుకుందామండి. పచ్చెనగపప్పు. ఆ తర్వాత సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా సేమియాకు పట్టేలా. తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ తర్వాత టమాటో వేసుకోవాలండి. టమాటో కొంచెం కలుపుకోవాలండి, కొంచెం మ్యాష్ అయ్యేలా. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. సేమియా మనం ముందుగానే స్టవ్ పైన బాయిల్డ్ వాటర్ పెట్టుకోవాలండి. సేమియా ఉప్మా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా చేయడం వల్ల 5 మినిట్స్లో అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. సో టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మ్యాష్ అయ్యి కాగానే వాటర్ యాడ్ చేసుకొని తర్వాత ఆలు చిన్న చిన్న వక్కలు కట్ చేసుకొని మనం సేమియాలో వేసుకోవాలండి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి, మరీ కొంచెం. సో అంతేనండి, మూత పెట్టేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్లో రెడీ అవుతుందండి సేమియా ఉప్మా. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. అంతేనండి, మనం కలుపుకొని మూత పెట్టేసి చూడండి ఎంత దగ్గరికి వచ్చేస్తుందో. ఒక 5 మినిట్స్లో ఇలా వచ్చేస్తుంది. సో అంతేనండి, మన వేడి వేడి సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఇక టేస్ట్ చేసేద్దామా? ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుందండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.